దేశంలోని వాహనదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది మోడీ ప్రభుత్వం. ఇకపై 3,000 చెల్లిస్తే ఏడాదికి 200 ట్రిప్పులు వేసుకోవచ్చని తాజాగా కీలక ప్రకటన చేసింది. నేషనల్ హైవేలపై ప్రయాణం విషయంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 3,000 రూపాయలు చెల్లించి ఫాస్ట్రాగ్ బెస్ట్ పాస్ తీసుకుంటే ఏడాదిలో ఇండియా వ్యాప్తంగా ఏ జాతీయ రహదారిపైనైనా 200 ట్రిప్పులు ప్రయాణించవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. ఇది కార్లు, జీపులు లాంటి నాన్ కమర్షియల్ ప్రైవేట్ వాహనాలకే వర్తిస్తుందని కూడా ఆయన వివరించారు. ఈ ప్రతిపాదనను మొన్న ఢిల్లీ ఎలక్షన్ కంటే ముందు తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇప్పుడు అమల్లోకి తీసుకువస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. ఈ నిర్ణయం ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని కూడా స్పష్టం చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. రామ్రాజ్ యాత్ర యాప్ నుంచి ఈ పాస్ను కూడా తీసుకోవచ్చని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఢిల్లీ పరివాహక ప్రాంతాల్లో ఉండే వాళ్లకు ఊరట లభించనుంది. నేషనల్ హైవేలపై ప్రయాణం విషయంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 3,000 రూపాయలు చెల్లించి ఫాస్ట్రాగ్ బెస్ట్ పాస్ తీసుకుంటే ఏడాదిలో ఇండియా వ్యాప్తంగా ఏ జాతీయ రహదారిపైనైనా 200 ట్రిప్పులు ప్రయాణించవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. ఇది కార్లు, జీపులు లాంటి నాన్ కమర్షియల్ ప్రైవేట్ వాహనాలకే వర్తిస్తుందని కూడా ఆయన వివరించారు. ఈ ప్రతిపాదనను మొన్న ఢిల్లీ ఎలక్షన్ కంటే ముందు తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇప్పుడు అమల్లోకి తీసుకొస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. ఈ నిర్ణయం ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కూడా స్పష్టం చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. రామ్రాజ్ యాత్ర యాప్ నుంచి ఈ పాస్ కూడా తీసుకోవచ్చని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఢిల్లీ పరివాహక ప్రాంతాల్లో ఉండే వాళ్లకు ఊరట లభించనుంది.